శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు చాలా ముఖ్యమైన రోజండి. ఎందుకంటే ఈరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారికి బ్రహ్మానుభూతి సాయినాథుల వారు ప్రసాదించిన పర్వదినం అన్నమాట. మాస్టర్ గారు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ బాబా సన్నిధిలో ఆయనకి దివ్యమైన అనుభూతి, బ్రహ్మానుభూతి కలిగిన రోజు ఈరోజు. అందుకే ఈరోజు చాలా పర్వదినం, అంటే తిథి ప్రకారం ఈరోజు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు మాస్టర్ గారు షిరిడి వెళ్ళబట్టే మనకి ఈరోజు బాబా గురించి తెలిసింది. మనకి ఇన్ని గ్రంథాలు రావడం, బాబా గురించి లీలామృతం రావడం, ఇన్ని గ్రంథాలు రావడం, ఇందరు మహనీయుల చరిత్రలు రావడం, ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఆ రోజు షిరిడీకి వెళ్ళడం వల్లనే జరిగిందనమాట. అందువలన ఈరోజు చాలా పవిత్రమైన రోజు. తిథి ప్రకారం మాస్టర్ గారి బ్రహ్మానుభూతి కలిగిన రోజు అనమాట ఈరోజు. మొట్టమొదటిసారి షిరిడి వెళ్ళారు మాస్టర్ గారు. అదే ఈరోజు ఆ సందర్భంగా మనం ఏం చేద్దామంటే, సాయి లీలామృతంలో, శ్రీ సాయి లీలామృతంలో మనం గురుస్తుతి చదువుకుందాం. ఇందులో మాస్టర్ గారికి కలిగిన ఆ దివ్యానుభూతి అనుభవం అంతా మాస్టర్ గారు పొందుపరిచారు. దీన్ని ఆయన మాటల్లోనే ఉంటుంది. అందుకని దాన్ని మనం ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. చాలా ముఖ్యమైనది ఈరోజు. అందుకోసం మనం ఈరోజు అది చదువుకుందాం. శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, నిత్యపారాయణ గ్రంథం. రచన పరమ పూజ్యాచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం గురుస్తుతి చదువుకుంటున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. గురుస్తుతి. భక్తుల అనుభవాలను అనుసరించి గురువు ఎంతటి వారో స్మరించుకొనడమే గురుస్తుతి. ఆ ప్రకారం ఈ గ్రంథం అంతా గురుస్తుతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తుల అనుభవాలను, ఎన్నో అనుభవాలను సద్గురువు ప్రసాదిస్తూ ఉంటారు భక్తులకి. ఆ అనుభవాలను అన్నిటినీ అనుసరించి గురువు ఎంతటి వారో స్మరించుకోవడమే గురుస్తుతి. అనుభవాలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు, ఆహా ఎంత గొప్ప ఆయన కదా గురువు అని చెప్పి మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన లీలలు, బోధలు అవన్నీ ఎంతమందిని ఆయన రక్షించారో, ఎంతటి అద్భుతమైన బోధ చేశారో, ఎందరి సంస్కారాలను మార్చారో, ఇవన్నీ అన్నమాట మనం చదువుకున్నప్పుడు అది స్మరించుకుంటాం. చూసారో, దాన్నే గురుస్తుతి అంటారట. ఆ గురువు ఎంతటి వారో మనం స్మరించుకోవడాన్ని. ఆ ప్రకారం ఈ గ్రంథమంతా గురుస్తుతి. మొత్తం లీలామృతం అంతా ఆ ప్రకారం చూసుకుంటే గురుస్తుతి. ప్రతి లైను బాబా యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన చెప్పదలసిన బోధని, లీలల్ని మొత్తం మాస్టర్ గారు ఇందులో పొందుపరిచారు. ప్రతి లైను చాలా విలువైంది. మనకి ప్రతి లైను ఏదో ఒక బోధ ఉంటుందన్నమాట వాటిలో మనం సరిగ్గా చదువుకుంటే. అందుకని ఈ గ్రంథం అంతా కూడా గురుస్తుతే, ఆయన స్తుతే ఈ గ్రంథం అంతా. అయినప్పటికీ ఆయన నాకెంత మేలు చేశారోనన్నదే నిజంగా చేసిన స్తుతి. అయినా సరే మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, నాకెంత మేలు చేశారు ఆయన అన్నది మనం స్మరించుకొని చాలా పులకిస్తూ ఉంటాం. చూసారా, నిజంగా మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. మనకైతే అది ఎప్పుడైనా స్మరించుకున్నప్పుడు మన అనుకున్నది జరిగి బాబావన్నీ మనకి ఆ అనుభూతులన్నిటిని మనం కొంచెం ఒక్కొక్కసారి తలుచుకుంటాం. చూసారు, అటువంటప్పుడు మాత్రమే మనకి కాస్త, అంటే ఇంత మేలు చేశారు బాబా అని కాసేపు మాత్రం మనకు కలుగుతుంది. మహా అయితే ఆ రోజు కలుగుతుంది ఒక అనుభూతి మనకి. నిజంగా అది స్తుతి. కానీ మాస్టర్ గారికి ఎలా ఉండేది, నిత్యం బాబా నుంచి ఎంత పొందారో, ఆ బ్రహ్మానుభూతి అది పొందారో, అయినప్పటికీ ఎంత ఆయన నాకు మేలు చేశారో అన్నదే నిజంగా చేసిన స్తుతి. మాస్టర్ గారు ఎప్పుడూ స్తుతిస్తూనే ఉన్నారు బాబాని. అలా మనం ఎప్పుడైతే
ఆయన నాకు ఎంత మేలు చేశారో అని చెప్పి నిజంగా మన మనసులో కలుగుతుందో అదే స్తుతి అంటే. లేకుంటే స్మరణే అవుతుంది, లేకుంటే బాబా బాబా అనుకున్నట్టే స్మరణే అవుతుంది అది అంటున్నారు. అంటే హృదయం అంత పులకిస్తూ రావాలన్నమాట. కనుక అలానే ఈ గ్రంథం ప్రారంభిస్తున్నాను. అందుకే ఆయన్ని స్తుతిస్తూనే ఈ గ్రంథాన్ని నేను ప్రారంభిస్తున్నాను అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. నా మమతను చూరగొన్న మా పెద్దన్న గారి రెండో అబ్బాయి 1955లో నా ఉపనయనం అప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఇది మనందరికీ చాలాసార్లు చెప్పుకున్నాం, తెలిసిన విషయం ఇది. మాస్టర్ గారికి వాళ్ళ పెద్దన్న గారు అంటే ఈకే మాస్టర్ గారు వాళ్ళ రెండో అబ్బాయి అంటే చాలా ఇష్టం అనమాట. మాస్టర్ గారికి చాలా ప్రాణం, చాలా ఇష్టం ఆ పిల్లవాడు అంటే. అయితే ఏమవుతుంది, 1955లో మాస్టర్ గారికి ఉపనయనం. మాస్టర్ గారే అప్పుడు అడుగుతారనమాట నాకు. అంటే అంతకుముందంతా ఆయనకి అసలు ఉపనయనం ఏంటి, అందులో ఏముంది అని పెద్దగా మాస్టర్ గారికి ఇంట్రెస్ట్ లేదు దాని గురించి. లేకపోతే అప్పుడు ఏమైందంటే సరే చూద్దాం, నేనే చేసుకుని అందులో ఏంటో చూస్తాను, ఉపనయనంలో ఏముందో అని అనుకుంటారు. సరే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, చాలామంది దైవజ్ఞులను అందరినీ సంప్రదించి, గొప్ప గొప్ప పండితులు వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరూ కలిసి మంచి బ్రహ్మాండమైన ముహూర్తం పెడతారు మాస్టర్ గారు ఉపనయనానికి. ఎందుకంటే అనంతాచార్య గారు మాస్టర్ గారు తండ్రి గారు సామాన్యులు కాదు కదా, ఆయన ఎంతోమంది బాగా చాలా పండితులు తెలుసు ఆయనకి. అన్నీ చూసి చాలా దివ్యంగా ఉందని ముహూర్తం పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఉపనయనం రోజునే వస్తూ ఉంటే ఈకే మాస్టర్ గారు రెండో అబ్బాయికి చిన్న కుర్రవాడు, అతనికి వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలి ఇంకా అతను అలాగా మంచం మీదే ఉంటాడనమాట. అంటే వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆయన ట్రీట్మెంట్ మరి మామూలు వాళ్ళు కాదు కదా, అనంతాచార్య గారిని కానీ ఈకే గారు కానీ మామూలు వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మహా గొప్ప వాళ్ళు వైద్యంలో. వాళ్ళు చేస్తూనే ఉంటారు, జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మాస్టర్ గారు ఏంటంటే చాలా ఇష్టం అవ్వడం వల్ల ఆ పిల్లవాడిని వదలకుండా అతని దగ్గర కూర్చుంటారు, ఆ పిల్లవాడి దగ్గర మాస్టర్ గారు. అంటే ఇదంతా చెప్పుకోవడం కూడా మనకు అవసరం అండి, అందుకోసం చెప్పుకుంటున్నాను అనమాట. మాస్టర్ గారు అట్లాగా పిల్లవాడిని వదలకుండా కూర్చుంటారు. అందరూ అయ్యో నీకు ఉపనయనం జరుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలాగా, అక్కడ చేయాలి కదా అనుకుంటారు. అనేసరికి ఏమవుతుంది, ఇంతట్లో మాస్టర్ గారు అంటారు నేను రాను, మీరేదో క్రతువంతా అట్లా జరిపించేసేయండి అని చెప్పి అంటారనమాట. రాకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారట, అక్కడ వీళ్ళు అనుకుంటారట, అక్కడ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా పండితులు పురోహితులు, వాళ్ళు అంటారట సరే మనం మిగతా క్రతువంతా చేసి ఈ బ్రహ్మోపదేశం ఉంటుంది కదా ఆ టైంలో ఆయన రమ్మనమని బ్రహ్మోపదేశం చేద్దాం, ఎట్లాగట్లా తీసుకొచ్చి ఆయన్ని అని చెప్పి అనుకున్నారట. అనుకుని సరే ఇది క్రతువు కానిచ్చేద్దాం అనుకున్నారు. సరే మాస్టర్ గారు వాళ్ళు ఏదో చేసుకుంటారులే అని ఊరుకున్నారు. సరే అయిపోతుంటే అదే ఇంతకీ సారీ ఒక్క పొరపాటు చెప్పాను నేను. ఆ క్రతువు చేసుకోమని మాస్టర్ గారు అంటండి, వీళ్ళు పండితులు అనంతాచార్య వీళ్ళు డిస్కస్ చేసుకుని అది జరిపించేద్దామని అనుకుంటారు. అనుకొని బ్రహ్మోపదేశం సమయానికి అప్పుడు ఆయన రమ్మని మందాం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అది సరే ఇంత అయిన తర్వాత ఏమవుతుందంటే సరే అక్కడే మాస్టర్ గారు ఆ పిల్లవాడి దగ్గర కూర్చుంటారు. కూర్చునేసరికి కరెక్ట్గా సమయం వస్తుంది. ఏ సమయం, బ్రహ్మోపదేశం చేయాల్సిన సమయం. అయినా సరే మాస్టర్ గారు రానంటారు, ఆ పిల్లవాడిని వదిలి రానంటారు. అయినా సరే బలవంతంగా ఎట్లాగో నచ్చజెప్పి ఆయనకి ఏదో చెప్పి ఏముంది ఒక్క నిమిషం అంతే, 3 సార్లు మంత్రం చదువుతారు చెవులో అంతేనండి, గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు, రమ్మంటారు అని బ్రతిమలాడి అట్లా ఒప్పించి మాస్టర్ గారిని తీసుకొచ్చి చెవులో బ్రహ్మోపదేశం చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్న సమయంలోనే ఆ పిల్లవాడు శరీరం వదిలేస్తాడు. అప్పటి వరకు మాస్టర్ గారు అక్కడే ఉన్నారు. అప్పటి వరకు అతను ఉన్నాడు, ఒంట్లో బాగాలేదు కానీ బ్రతికే ఉన్నాడు. బయటికి ఇట్లా మాస్టర్ గారు ఆ గదిలో నుంచి బయటికి రాగానే ఆ పిల్లవాడు ప్రాణం వదిలేస్తాడు అనమాట. ఎందుకే ఏంటంటే మాస్టర్ గారు మాస్టర్ గారి జాతకంలో ఏముంటుందంటే ఆయన ఎక్కడుంటే అక్కడ అసలు ఎవరు చనిపోరట. చాలా అసలు విచిత్రమైన జాతకం అనమాట మాస్టర్ గారిది. ఆయన ఎక్కడుంటే అక్కడ అసలు ఏ గదిలో ఆయన ఉన్నారో ఆ గదిలో ఎవరు చనిపోరు, అట్లాంటిది ఉంది. ఆ ముహూర్తానికి చూడండి మాస్టర్ గారు బయట అప్పటి వరకు ఆ పిల్లవాడు ప్రాణంతోనే ఉన్నాడు. మాస్టర్ గారు ఇట్లా బయట అడుగు పెట్టేసరికి
ఆ పిల్లవాడి ప్రాణం పోయింది. అట్లా అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన అకస్మాత్తుగా ఆ పిల్లవాడు చనిపోయాడు. నాటితో నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి, ఆత్మ పరమాత్మల ఉనికిని గురించి ఆలోచనలు కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది. మామూలుగా ఏమనిపిస్తుంది, మనకి చాలా బాధపడతాం. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏమనిపిస్తుంది, చాలా చాలా బాధగా ఉంటుంది. కొన్నాళ్ళు బాధపడతాము, తర్వాత మామూలు రొటీన్ అయిపోతుంది. ఇళ్ళల్లో జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం, మనకి ఎలాంటివి కలగవు. కానీ మాస్టర్ గారికి ఏమైంది, నాటితో నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి మాస్టర్ గారికి అనిపించింట. అసలు ఈ పుట్టడం ఏమిటి, చనిపోవడం ఏమిటి, చాలా అంటే ఆయనకి చాలా ప్రశ్నలు వచ్చేసాయి. ఫస్ట్ అనిపించింది ఏంటంటే, మా నాన్నగారు మా అన్నగారు ఇద్దరు చాలా గొప్పవాళ్ళే, అలాంటిది ఆ పిల్లవాడిని ఎందుకు కాపాడుకోలేకపోయారు అనిపించింట. ఇదేంటి, వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, ఇంత వైద్యులు, పెద్ద పెద్ద వైద్యులు, వీళ్ళు ఇంత వైద్యం తెలిసిన వాళ్ళు, ఏమిటి కాపాడుకోలేకపోవడం ఏంటి బిడ్డని. ఎంతోమందిని అనంతాచారి గారును ఈకే గారు బతికించిన సందర్భాలు ఉన్నాయండి, ఎంతోమందిని. అలాంటిది పిల్లవాడిని ఇంట్లో ఇంత మహావైద్యులు ఉండి, ఇంత గొప్పవారు ఉండి బతికించుకోలేకపోవడం ఏంటి అనిపించింట మాస్టర్ గారు. అసలు ఈ జననం ఏంటి, మరణం ఏంటి, దీని తత్వం ఏమిటి, అసలు ఆత్మ పరమాత్మల ఉనికిని గురించి, అసలు ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఏంటి, అసలు మనం ఈ మరణం నుంచి తప్పించుకునేది ఉందా ఏమిటి అన్నీ చాలా చాలా ప్రశ్నలు మాస్టర్ గారికి వచ్చేసాయన్నమాట. అలాంటి ఆలోచనలు కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది. మాస్టర్ గారిలో చాలా అన్వేషణ సాగిందట, తీవ్రంగా, చాలా తీవ్రంగా ఆలోచించారు వాటి గురించి మాస్టర్ గారు. చివరకు 1961లో ఒక రోజున ఊరు బయటకు నడుస్తుండగా నాటి వరకు నేను చదివినవి, ఆలోచించినవి అన్నీ సమన్వయమై ఒకానొక గాఢమైన శాంతి కలిగింది. ప్రధానమైన నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది. ఆ అన్వేషణలో మాస్టర్ గారు ఎన్నో గ్రంథాలు చదివారండి, ఎన్నో గ్రంథాలు. ఆయన చదివినప్పుడు ఏమైందంటే, ఒకసారి 1961లో ఒకరోజు ఊరు బయటకు నడుస్తున్నారట మాస్టర్ గారు. అప్పుడు నడుస్తుంటే ఆయనకు అనిపించింట, నాట అంటే తలలో పెద్ద శబ్దం అయింది అని చెప్పి ఒక చోట రాసి ఉంటుంది. ఆయనకి తలలో పెద్ద శబ్దం అయింట అయ్యి ఆయనకి ఏమనిపించిందట, నాటి వరకు నేను చదివినవి, ఆలోచించినవి అన్నీ సమన్వయమై నాకు ఒక గాఢమైన శాంతి కలిగి, ఆయనకి అన్నీ ఆయన చదువుకున్నవి కానీ ఆలోచించినవి కానీ అన్నీ సమన్వయం అయిపోయాట. అయిపోయి ఒకానొక గాఢమైన శాంతి కలిగింట మాస్టర్ గారికి. కలిగి ప్రధానమైన నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది. ఈ ప్రశ్నలన్నీ నాకు అప్రస్తుతం ఇప్పుడు అని అనిపించింట. మాస్టర్ గారు మనసు శాంతంగా అయిపోయిందట. అప్పుడు ఏమైంది, సరే అని అనిపించింది ఆయనకి. ఎప్పుడు ఇది జరిగింది 1961లో. నెక్స్ట్ ఏమైందంటే 1963లో ఫిబ్రవరి, ఇదే రోజు ఫిబ్రవరి రోజున, ఇదే రోజు అంటే తిథి ప్రకారం అనమాట. ఈ రోజున నా రెండవ అన్నగారు తనకు తోడుగా షిరిడీ రమ్మంటే నాకెట్టి విశ్వాసము లేకపోయినా వెళ్ళాను. ఫిబ్రవరి 1963లో వేదవ్యాస గారు మాస్టర్ గారికి తోడుగా షిరిడీ రమ్మంటారు. వాళ్ళు ఆయన షిరిడీ పెడుతూ ఉంటారు రమ్మంటే నాకు ఎట్లాంటి నమ్మకాలు లేవు, నేను రానంటారు. అంటే లేదు నాకు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు, నువ్వు వస్తే బాగుంటుంది కాస్త అని చెప్పేసి తీసుకెళ్తారనమాట. నాకు ఎట్టి విశ్వాసము లేకపోయినా వెళ్ళాను. సరే, నాకు అక్కడ నమస్కారాలు పెట్టమని ఇవేం చెప్పొద్దు నాకంటే, అలాగే నువ్వేం చేయక్కర్లేదు, నాకు తోడుగా ఉండు చాలు అని తీసుకెళ్తారు. మాస్టర్ గారికి ఎట్టి విశ్వాసము లేకపోయినా తోడుగా వెళ్ళారు మాస్టర్ గారు. ఫిబ్రవరి 8 సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతుంది. ఫిబ్రవరి 8 సాయంత్రం అక్కడ సమాధి మందిరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఆరతి జరుగుతుంది, బాబా ఆరతి. అది చూసి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం ఆశ్చర్యం అనిపించింది. మాస్టర్ గారికి ఏమనిపించిందంటే, బాబా ఏ రోజో ఎప్పుడో పరమపదించేశారు కదా, ఏనాడో అలాంటి వ్యక్తి మీద ప్రజలకు ఇంత భక్తి విశ్వాసాలు ఏమిటి, ఇలా ఆరతి ఇవన్నీ చేస్తున్నారు, ఇలా నమస్కారం పెడుతున్నారు, ఈయనకో గుడి కట్టారు, ఏమిటి ఇదంతాను అని చెప్పి అనుకున్నారట. ఆశ్చర్యంగా అనిపించిందట. ఏనాడో కదా ఆయన శరీరం వదిలేసింది అని అనిపించింది.
హారతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది. హారతి అయిపోయిన తర్వాత మాస్టర్ గారు అన్నగారు ఏమన్నారట, అక్కడ అరుగు చూపించారట. సమాధి, బాబా సమాధిని చూపించి ఇది బాబా సమాధి, ఇందులో ఆయన దేహం ఉంది, పైన సమాధి చేశారు ఇదంతా ఆయన అని చెప్పారట. అది వినగానే మాస్టర్ గారికి వెగట అనిపించి ఆ శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచిండు. బాబాయ్ ఏమిటా శరీరాన్ని ఇందులో పెట్టారా, సమాధి చేశారా, బాబాయ్ ఆ శరీరం ఎంత కుళ్ళిపోయి ఉంటుందో, అందుకేనేమో వీళ్ళందరూ ఇలా హారతులు ధూపాలు ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ అని అనుకున్నారట. అనుకుని ఆయన కడుపులో తిప్పేసినట్టు అయిపోయింట మాస్టర్ గారికి. వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను. అసలు చూడండి, ఆయనకి ఫస్ట్ వెళ్ళగానే ఎలాంటి భావన కలిగిందో చూడండి. తిప్పినట్టు అయిపోయింట కడుపులో, బాబాయ్ ఎంత కుళ్ళిపోయిందో, అందుకే ఇలా ధూపాలు అవి వేస్తున్నారు వీళ్ళు అని అనిపించిందిట. అనిపించి కడుపులో తిప్పేసి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను. గదికి వెళ్ళిపోయి ఆయన భోజనం కూడా చేయలేట, నిద్రపోయారట. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకు వచ్చి త్వరగా మద్రాసు హోటల్కని సమాధి మందిరం మీదుగా వెడుతున్నాను. తెల్లవారైంది. మాస్టర్ గారు విపరీతమైన ఆకలి వేసేసింది. ఎందుకంటే ఏం తినకుండా వచ్చి పడుకున్నారు, కడుపులో తిప్పేసింది ఆయనకి. త్వరగా మద్రాసు హోటల్కి వెళ్దాం అని చెప్పేసి సమాధి మందిరం మీదకి వెళ్తున్నారు. అటు నుంచి వెళ్తున్నారు మాస్టర్ గారు. హారతి అభిషేకం అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప మరెవరూ లేరు. అక్కడ మద్రాసు హోటల్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్తారనమాట. అందుకని అటు నుంచి వెళ్దామని, అందువలన మాస్టర్ గారు ఆ టెంపుల్ మించి అటు వెళ్తారనమాట. హారతి అభిషేకం అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప మరెవ్వరూ లేరు. హారతి అభిషేకం అయిపోయినట్టున్న అక్కడ పూజారులు ఉన్నారు తప్ప ఎవ్వరు లేరు. ఎందుకంటే మాస్టర్ గారు వెళ్ళే టైంకి బాబా అంత ఫేమస్ ఏం కాదు, అప్పట్లో చాలా ఖాళీగా ఉండేది షిరిడి. జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించింది. ఏదైతేనేమి కానీ ఆ విగ్రహం మాత్రం చాలా బాగుంది. జీవకళతో కళకళలాడుతుంది ఆ విగ్రహాన్ని. ఒక్కసారి మళ్ళీ ఆ విగ్రహాన్ని చూద్దాం అని అనిపించింట మాస్టర్ గారికి. మరొక్కసారి చూడాలనిపించింది. మందిరంలోకి వెళ్ళారు. సరే లోపలికి వెళ్ళారట మందిరంలోకి. ఆ విగ్రహంలోని బాబా మొగం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. అప్పుడు మాస్టర్ గారు బాబా ఆ విగ్రహం ఒకసారి చూద్దాం అనిపించి వెళ్ళాక మందిరంలోకి వెళ్తే ఆ విగ్రహంలో బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు అనిపించింటే, ఆ విగ్రహంలో బాబా చూపు ఎలా అనిపించిందట ఆయనకి, ఏదో ఆయన అంతర్ముఖమై ఆయన ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్టుగా అనిపించింట మాస్టర్ గారికి. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాప్యం చెంది ఉన్నారనిపించింది మాస్టర్ గారికి. అప్పుడు ఏమనిపించిందట, ఆ స్థితిలో ఆయనకి తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, ఆయన నుంచి వేరుగా ఈ సృష్టి లేదని, ఉన్నట్టుగా లేదు అని ఆయన చూపట్లా ఉందట. అంటే ఆయన నుంచి వేరుగా ఈ సృష్టి లేదు. విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాప్యం చెంది ఉన్నారనిపించింది. ఈ విశ్వమంతా ఏ మహత్తరమైన చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో, ఏ మహత్తరమైన చైతన్యంతో ఈ సృష్టి అంతా జరుగుతూ ఉన్నదో దానితో ఆయన తాదాప్యం చెంది ఉన్నారనిపించింది. ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వాన్నంతటినే నడిపిస్తున్న చైతన్యం, దాంతో ఆయన తాదాప్యం చెంది ఉన్నారు అని అనిపించిందట. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. ఇది ఒక భావంగా అనిపించలేదు ఆయనకి, అనుభవంగా అనిపించింది. మాస్టర్ గారికి అనుభవం అయ్యింది. బాబా స్థితి ఎట్లా ఉన్నదో ఆయనకు అనుభవం అయిపోయింది మాస్టర్ గారికి. నా చుట్టూ నా లోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు. మాస్టర్ గారికి ఇంకేం తెలియట్లేదు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో, ఆయన లోపల ఏం జరుగుతుందో, బయట లోపల ఏం జరుగుతుందో ఆయనకి ఏమీ తెలియలేట. ఎంతసేపు గడిచిందో తెలియదు. ఆ టైం అసలు ఎంతసేపు గడిచిపోయిందో ఆయనకే తెలియదు.
కొంతసేపటికి తుళ్ళిపడి లేచాను. కాసేపటికి ఇట్లా తుళ్ళిపడి లేచారట మాస్టర్ గారు. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఇంతట్లో వాళ్ళ అన్నగారు కనిపించారట. మాస్టర్ గారు ఇట్లా వీపు తట్టి భోజనానికి వెళ్దాం రా అని పిలుస్తున్నారట. ఆ స్థితిలో నుండి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది. మాస్టర్ గారు ఒక స్థితిలోకి వెళ్ళిపోయారు కదా, బాబా ఆ స్థితి ఎట్లా ఉందో దాని అనుభవాన్ని పొందేశారు ఆయన. అట్లాంటి స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారిగా వాళ్ళ అన్నగారు లేపేసరికి లేచారు. లేచి ఆ స్థితి నుంచి మేల్కోవడం అన్నది ఆయనకి చాలా బాధగా అనిపించిందిట. టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. టైం చూసుకున్నట్టు ఎంత అయిందని. ఆయన వచ్చి 5 గంటలైంట. 5 గంటలు అక్కడ ఏం జరిగింది? చాలా అసలు ఎంత విచిత్రం చూడండి. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను, నిజానికి కూర్చుని ఉన్నాను. మాస్టర్ గారు ఏం చేశారు? నిల్చుని ఆ విగ్రహాన్ని చూస్తున్నారు. ఆయన కళ్ళు మూతలు పడిపోయి ఎప్పుడు కూర్చున్నారో ఆయనకే తెలియదు. ఆయన మెలకు వచ్చేసరికి కూర్చుని ఉన్నట్టు. అదేంటి నేను నుంచున్నాను కదా, నుంచుని చూస్తున్నాను అనుకున్నాను, ఇదేంటి కూర్చుని ఉన్నాను అనుకున్నట్టు. కళ్ళు మూతబడి ఉన్నాయి, కళ్ళు ఆయనకి మూతలు పడిపోయి ఉన్నాయి. అందుకే వాళ్ళ అన్నగారు ఇట్లా తట్టి లేపారు. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. సరే వాళ్ళ అన్నగారు భోజనానికి వెళ్దామని తీసుకెళ్తున్నట్టు కలలో నడుస్తున్నట్టుంది ఆయనకి. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్టు. బాగా నిద్రలో ఉన్నాం అనుకోండి, ఎవరైనా లేపితే ఏమవుతుంది? మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం. అట్లా ఉందిట ఆయన మనసు. నా మనసు అప్రయత్నంగా నిరామయం అవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఏదైనా వస్తువుని గుర్తించాలన్నా, దాని గురించి ఆలోచించాలన్నా చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుందట ఆయనకి. అంటే మన ఇదిలో లేరు మాస్టర్ గారు, మనలా లేరు. ఆయన స్థితి అట్లా లేదు. అప్పుడు ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే ఉండిపోయారు. అలాగే ఉండిపోయింది ఆయనకి. ఆ స్థితి మాత్రం అట్లానే ఉండిపోయింది ఆయనకి. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు, నెలలు, క్షణాలు గడిచిపోయేవి. ఎంతో గాఢమైన శాంతి ఆనందంతో రోజులు గడిచిపోయేవిట, నెలలు గడిచిపోయేవి, క్షణాలు గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. ఉన్న జగత్తంతా చుట్టూ ఒకే చైతన్యంతో చేయబడిందని ఎంతో చైతన్యమయంగా ఆయనకి తోచేదట. దాని వలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవాడిని. అలా ఉంటే మరి కుదరదు కదండి. ఉద్యోగం చేస్తున్నారు మాస్టర్ గారు అప్పటికే, మరి అవన్నీ దెబ్బతింటాయి కదా. అందుకని మాస్టర్ గారు అట్లా ఉండిపోతే కష్టం కదా. అందుకని ఆయన అవి విధులు అవి దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడేవారట. అంటే కొంచెం గేమ్స్ అవి ఆడితే కాస్త మళ్ళీ ఇటు పక్కకి రావచ్చు అన్నమాట. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. మాస్టర్ గారి శరీర తత్వంలో కూడా మార్పు వచ్చేసిందిట. దృఢమైన ఆరోగ్యం కలిగింది. చాలా దృఢమైన ఆరోగ్యం వచ్చింది. ఎంత తింటే అంత అరిగేది, ఎంత తిన్నా సరే అరిగిపోయేదిట. ఏమీ తినకున్నా నీరసము, ఆకలి ఉండేది కదా. ఏం తినకపోయినా సరే నీరసం ఉండేది కదా, ఆకలి ఉండేదట. అంటే ఏమిటి అసలు ఆయన శరీరతత్వం ఎంత మారిపోయిందో చూడండి. ఆయన తినగలరు, తినకుండాను ఉండగలరు, ఎంతైనా తినగలరట. అలానే ఏమీ తినకుండా కూడా ఉండగలరట. అట్లా అయిపోయింట శరీరతత్వం. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్ర పట్టేది. ఎప్పుడు పడుకున్నా సరే ఆయనకి హాయిగా నిద్ర పట్టేసేట. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మండలు, ఆవలింతలు ఉండేవి కాదు. కొన్ని రోజులు పడుకోపోయినా సరే ఆయనకి, మనం పడుకోపోతే ఎలా ఉంటుంది? 2 రోజులు పడుకోపోతే ఆవలింతలు వచ్చేస్తాయి, కళ్ళు మంటలు వచ్చేస్తాయి, ఊగిపోతూ ఉంటాం. అలా ఏమీ లేదు, హాయిగా మెలకుగా ఉండేవారట, శుభ్రంగా మెలకుగా ఉండేవారట. ఒక రకమైన సాధన కూడా ఆయన చేశారు ఆ టైంలో. ఆయన నీరసం, ఆకలి ఉండేది కాదు, ఎప్పుడు గాఢంగా నిద్ర పట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు, ఆవలింతలు కూడా ఉండేవి కావు, ఏముండేవి కాదు. ఆయన మాస్టర్ గారు 40 రోజులు 45 రోజులు కూడా పడుకోకుండా ఉన్నట్టండి. ఎంత అసలు చూడండి, మనం ఉండగలమా అలాగా? ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా ప్రశ్న వచ్చిందంటే టక్కుమని ఆయనకి సమాధానం స్ఫురిస్తూ ఉండేదట. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఎవరినైనా చూడాలని మాస్టర్ గారు అనుకుంటే వాళ్ళే వచ్చేసేవారట త్వరలో. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి.
కొన్ని కొన్ని చూడండి, మన మన గురించి ఎవరికి తెలియదు, ఎదటి వాళ్ళకి మనం చెప్తే కానీ తెలియదు. కానీ మాస్టర్ గారికి ఏమయ్యేట అట్లాంటి అంశాలు కూడా కొన్ని కొన్ని అకస్మాత్తుగా ఆయన మనసులో మెరిసేవని తెలిసిపోతూ ఉండేదట. సామాన్యంగా తెలియడానికి వీల్లేనివి కూడా. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకు ఎంతో శాంతిగా ఉంటుందనేవారు. మాస్టర్ గారితో పరిచయం ఉన్న వాళ్ళందరూ అసలు మీ దగ్గరికి వస్తే ఎంత శాంతిగా ఉంటుందో అనేవారట. అంటే ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. అట్లా క్రమంగా నాకు అయ్యో బాబాను సశరీరుగా చూడలేకపోయానే, కనీసం ఇప్పుడున్న పూర్ణ పురుషులనైనా చూస్తే బాగుండు అనిపించింది. మాస్టర్ గారికి అనిపించింటే అయ్యో బాబాని నేను ఇంత దివ్యమైన అనుభూతిని ప్రసాదించిన ఆయన్ని నేను శరీరంతో చూడలేకపోయాను. అందుకని కనీసం ఇప్పుడు ఎవరైనా పూర్ణ పురుషులు మహనీయులు ఎవరైనా ఉంటే నాకు చూస్తే బాగుంటుంది అని అనిపించింట. షిరిడి వెళ్ళినప్పుడు బాబాను అలానే ప్రార్థించాను. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబాను అట్లానే ప్రార్థించట, బాబా నేను మిమ్మల్ని చూడలేకపోయిన శరీరంతో ఇప్పుడున్న మహనీయులు ఎవరినైనా నాకు దర్శనాన్ని ప్రసాదించండి అని ప్రార్థించట. అప్పటి నుండి ఆయన నా ప్రార్థన మన్నిస్తూనే ఉన్నారు. మాస్టర్ గారు అట్లా ప్రార్థించడం ఏమిటి, అప్పటి నుంచి మన్నిస్తూనే ఉన్నారట బాబా ఆయన ప్రార్థన. అప్పటి నుంచి ఎంతోమంది మహనీయుల్ని మాస్టర్ గారు దర్శించుకుని ఆ ఫలితమే మనకి తద్వారానే మాస్టర్ గారు మనకి ఆ మహనీయుల చరిత్రలన్నీ మనకి అందించారనమాట. ఆయన దయ వలన శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ పాకలపాటి గురువు గారు, శ్రీ రకాడి బాబా, శ్రీ సత్యసాయి బాబా, శ్రీ ముమ్మడివరం బాలయోగి, శ్రీ కంచకామకోటి పీఠాధిపతి పెద్దవారు, శ్రీ ఆనందమాయి, శ్రీ అఖండానంద సరస్వతి, చీరాల, కడప, కాళహస్తుల్లో నివసించిన అవధూతలు, శ్రీ చెవటం అమ్మ, శ్రీ అనసూయమాత, శ్రీ పూర్ణిస్వామి, శ్రీ గులాబ్ బాబా, ఇలా ఇంకెందరో వారి దర్శన ఆశీస్సులు నాకు అనుగ్రహించారు. విశేషం ఏమంటే వీరిలో ప్రతి ఒక్కరూ నేను సకల సిద్ధ స్వరూపమైన శ్రీ సాయిని స్మరించాకనే తమ విశేషమైన కృప నాపై చూపారు. ఇంతమంది మహనీయుల దర్శన ఆశీస్సులు లభించేట. ఇందులో విశేషం ఏం చెప్తున్నారంటే వీళ్ళ ప్రతి ఒక్కరుట బాబాని స్మరించిన తర్వాతే వారి కృపని మాస్టర్ గారి పైన చూపారట. అంటే బాబాని స్మరిస్తేనే అప్పుడు వారు మాస్టర్ గారి పట్ల వారి కృపను చూపారట. అది నేను ఉద్యోగ రీత్యా విద్యానగర్ వచ్చాక నాకు అక్కడ సత్సంగం ప్రసాదించమని రోజు బాబాని ప్రార్థించేవాడిని. విద్యానగర్ వచ్చిన తర్వాత మాస్టర్ గారు నాకు అక్కడ సత్సంగం ప్రసాదించమని మాస్టర్ గారు ప్రార్థించారట. ఒక క్రైస్తవ విద్యార్థి నేను సాయిని పూజించడం తప్పని వాదించడంతో చర్చ ప్రారంభమైంది. ఒక క్రైస్తవ విద్యార్థి అన్నట్ట బాబాని పూజించడం తప్పు అని వాదించట. అది అలా కొన్ని రోజులు గడిచింది. నానాటికి అందులో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఒక భక్త బృందంగా ఏర్పడి ప్రతి గురువారము సాయిబాబా జీవిత చరిత్ర వినిపించడము, భజన ప్రారంభమయ్యాయి. అలా సత్సంగం 12 సంవత్సరాలు ఆ ఇంట్లోనే అవిచ్ఛిన్నంగా జరిగిందనమాట. ఇలా మాస్టర్ గారిది జీవితం మొత్తం మంచి టర్నింగ్ అనమాట. ఆ రోజు జరిగిన సన్నివేశం. ఇంకా మనం చదువుకుందాం ఇంకొద్దిగా మనం. అంటే నేను ఇందులో కొంచెం వదిలేసి మొత్తం మనకి సమయాభావం వల్ల మొత్తం చదువుకోవడం అవ్వదు కాబట్టి కొద్దిగా మనం ఇందులో కవర్ చేసుకుందాం ఈ అధ్యాయాన్ని. ఇవన్నీ చేసిన మీదట నాకు 2 విషయాలు స్పష్టం అయ్యాయి. మహనీయులు దర్శించుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత 1-2 విషయాలు మాస్టర్ గారికి స్పష్టమయ్యాయట. ఒకటి ఏంటంటే, ఈ 5 మతాల్లోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. మనం ఎన్ని మతాలు చూసుకున్నా అన్ని మతాల్లోనూ బాబా లాంటి అవతారం మాత్రం ఇంతవరకు రాలేదు అని చెప్తున్నారు. మాస్టర్ గారు ఎన్నో మత గ్రంథాలు చదివారు. మాస్టర్ గారు చెప్తుంది ఏంటంటే, ఇంతవరకు నా తెలిసినంతలో బాబా అంతటి అవతారం ఇంతవరకు ఎందులోనూ రాలేదు, ఏ మతంలోనూ. 2, ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఇందులో పాయింట్స్ చెప్పారు. ఆత్మజ్ఞానం పొందాలంటే ఎవరికైనా సరే ముందు ఏమవ్వాలట, పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఎవరు పడితే వాడు ఆ పక్క సందులో వాడు, వెనక సందులో వాడు, అక్కడెక్కడో ఎవరో చెప్పారండి అట్లా కాదు. పూర్ణుడై ఉండాలి. ఆ సద్గురువు పూర్ణుడై ఉండాలన్నమాట. పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు అర్హులం కావాలి. సరే దొరికారు, బాగుంది. తర్వాత ఏంటండి, ఆయన కృపకు మనం
అర్హులం కావాలి. మన ఇష్టం వచ్చినట్టుండి మనకేదో జ్ఞానం ప్రసాదించాలి, ఆత్మజ్ఞానం పొందాలి అంటే అవన్నీ కుదరవు. దానికి అర్హత మనకు ఉండాలి. ఆయన కృపకి మనం అర్హులమై ఉండాలన్నమాట. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. గత జన్మలో మనం ఎలాంటి సంస్కారాలను కలిగి ఉన్నామో దానికి అనుగుణమైన సాధనా మార్గమే మనకి లభించాలి. లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మన సంస్కారం అది కాకపోతే. అది పూర్వజన్మలో ఎట్లాంటి సాధన చేశామో అట్లాంటి మనకి ఆ సంస్కారానికి అనుగుణమైన ఆ మార్గంలో మనం ఉండేలా జరగాలి. అందుకోసం ఎంతగానో తిరిగి ఈ మూడిటిలోనూ ఏ ఒక్కటైనా సమకూడడం ఎంతో కష్టమని తెలుసుకున్నాను. మాస్టర్ గారు ఎంతగానో తిరిగారట, ఎంతో అన్వేషించి ఈ మూడిట్లోనూ ఏదో ఒక్కటైనా సమకూడడం చాలా కష్టము అన్న విషయం మాస్టర్ గారికి అర్థమైంట. ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి ధనకీర్తులను చూస్తారని పురాణాలు, భర్తృహరి, యోగి వేమన వంటి మహాయోగులు చెప్పింది పచ్చి నిజం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా సరే సమకూడడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే, వాళ్ళేం ఆత్మజ్ఞానులు కాదు, పూర్ణులు కాదు, ఆత్మజ్ఞానులు కాదు, అదేమీ లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ వాళ్ళు ఏదో జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. చేస్తూ శిష్యులను సేకరించి శిష్యులందరినీ పోగేసుకుంటారు. వాళ్ళు పోగేసుకుని ధన కీర్తులను చూస్తారు. ధనం సాధించుకుంటారు, కీర్తిని సాధించుకుంటారు. రెండూ ఉంటాయి. అబ్బాయి లేదంటే పలానా ఆయన అసలు ఒక్క రూపాయి తీసుకోరు కానీ కీర్తి కావాలి ఆయనకి, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రెండు పనికిరావు. ధనం కోసం, కీర్తి కోసం చూస్తారట. పురాణాలు, భర్తృహరి, యోగి వేమన వంటి మహనీయులు చెప్పింది పచ్చి నిజం. వారే చెప్పారు. పురాణాల్లో చెప్పుంది, భర్తృహరి చెప్పారట, యోగి వేమన చెప్పారట. కలియుగంలో అట్లా ఉంటుందని. మెండుగా నకిలీ ఆధ్యాత్మికత ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, బోల్డ్ అంతా. అసలైంది దొరకడం చాలా కష్టం. శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషుడునని చెప్పుకున్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. శ్రీకృష్ణుని కాలంలోనే అవతార పురుషుడు అని చెప్పుకున్నట్ట పౌండరీక వాసుదేవుడు. కృష్ణుడిగా నేను అవతార పురుషుడిని అని చెప్పుకున్నట్ట. ఎందుకంటే వాడి పేరు కూడా వాసుదేవుడే. అలాగా ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. అప్పుడే ఉందండి, అప్పట్లోనే ఉంది. చూడండి, శ్రీకృష్ణుడు ఉన్న టైంలోనే పౌండరీక వాసుదేవుడు అని వచ్చాడు, నకిలీ. చూడండి, అప్పట్లోనే ఉంది. నేను అవతార పురుషుడు అని చెప్పుకున్నట్టు. వాడి పేరు కూడా వాసుదేవుడే. ఇంతకీ ఇలా చేయించుకుని పెట్టుకుంటాడు రాతితోటి శంఖచక్రాలు. కృష్ణుడు ఎలా ఉంటాడు ఏమిటి అని అడిగి వాడు కూడా అట్లా రెడీ అయ్యేవాట. శంఖచక్రాలు కూడా రాతివి చేయించుకుని పెట్టుకున్నట్టు, ఆయనకి శంఖచక్రాలు ఉన్నాయని. అలా అన్నమాట. ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మే ఇహపరాలు రెండుకి చెడ్డ రేవడులయ్యే కంటే నాస్తికులైనా మేలనిపించింది. ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్మి ఇహానికి పరానికి రెండింటికి చెడతారు వాళ్ళు. అంతకన్నా వీళ్ళు నాస్తికులైనా మేలు అన్నారు. చూడండి, నాస్తికులైనా మేలుటండి, బెటర్ట చాలా. నాస్తికులైపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నకిలీ ఆధ్యాత్మికత వాళ్ళలో మాత్రం పడకూడదు. నకిలీ గురువులను మాత్రం ఆశ్రయించకూడదు. నాస్తికుడైనా పర్వాలేదు కానీ అన్నారు. చూడండి, వీళ్ళకన్నా నాస్తికుడు బెటర్ అన్నమాట చాలా. దీన్ని బట్టి అది ఎంత ప్రమాదమో చూడండి. నకిలీ గురువుల దగ్గర పడితే, దొంగ గురువుల దగ్గర. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం కావాలి. అది కూడా సాయియే తమ చిత్రమైన రీతిని తెలిపారు. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం అనేది మనకి కావాలి. అది కూడా బాబాయే నాకు చిత్రమైన రీతిలో తెలియపరిచారు అని చెప్తున్నారు. ఇది మనం అంతకుముందే చదువుకున్నాం. నైమిసారణ్యంలో ఆనందమాయి నిర్వహించిన భాగవత సప్తాహానికి మాస్టర్ గారు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము నిత్య సద్గోష్ఠి చేశారట.
ఆయన ఆయన ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలని, సమాధి చెందిన వారు కోరికలు కష్టాలు మాత్రమే తీర్చగలరు అని చెప్పారట. సిద్ధపురుషులు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు, ఈ సమాధి చెందిన వాళ్ళు కష్టాలు కోరికలు మాత్రమే తీరుస్తారు అని చెప్పారట ఆయన. అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు? అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకెవరి వద్ద కలగలేదు. ఇలా అయితే మరి సమాధి చెందేశారు కదా బాబా, ఇలా అయితే ఎట్లాగా అన్నారట. మరి నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? సమాధి చెందిన వాళ్ళు కోరికలు కష్టాలు తీరుస్తారు, ఆత్మజ్ఞానం ప్రసాదించలేరని ఏం చెప్తున్నారే? మరి నాకు షిరిడీలో చూస్తే అద్భుతమైన అనుభవం కలిగిందే అనేసి ఆయన మాస్టర్ గారు అనుకున్నారట. నాకు ఇంకెక్కడా కలగలేదే అలాగా అనుకున్నారట. అందుకు తగిన దివ్య సందేశం ఏమీ నాకు రాలేదు కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించాను. ఇంకెవరో ఉద్ధరిస్తారన్న సందేశం నాకు రాలేదు. అందువలన నాకు బాబా దగ్గరే కలిగింది, అలాంటి అనుభవం ఇంకెక్కడా కలగలేదు. అందువలన నాకు కర్తవ్యం బాబానే నాకు బోధించండి అని చెప్పి బాబాని ప్రార్థించారట. ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి షిరిడీ వచ్చినప్పుడు పూనాలో వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారనమాట. మొహమ్మాటానికి మాస్టర్ గారు ఓకే అంటారు. తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు 2వ రోజు నుండి అతన్ని చూడాలని చెప్పి బాగా ప్రేరణ కలుగుతుంది మాస్టర్ గారికి. అప్పుడు ఆయన పూనా పెడతారు. వెళ్ళి అతను ఆఫీస్కి వెళ్ళాడని అతని భార్య చెప్తే సరేనమ్మా అని చెప్పి సాయంత్రంలోగా ఊరు చూసి వద్దామని మాస్టర్ గారు పెడతారు. ఇంతలో అక్కడ శ్రీ గుళవళి మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను. ఆ వృద్ధుడు నన్ను చూచి ఓ సాయిబాబాకా బేటా అని పలకరించారు. కనుక్కున్నారు మాస్టర్ ఇక్కడ ఎవరైనా మహనీయులు ఉన్నారా అండి అంటే, మాస్టర్ గారికి అలవాటు ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ మహనీయులను దర్శించుకోండి. అయితే గుళవళి మహారాజ్ అని ఆయన ఉన్నారు, ఆయన వృద్ధులట చాలా. వెళ్ళారట. మాస్టర్ గారిని చూడగానే ఓ సాయిబాబాకా బేటా అని పలకరించారట. చూడగానే అన్నారట, మాస్టర్ గారిని చూడగానే ఓ సాయిబాబాకా బేటా అని. చూడండి. తరువాత నా సందేహము విని శ్రీ సాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం, మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు, నేను నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గానే సాగిపో అన్నారు. అప్పుడు మాస్టర్ గారు చెప్పారట, నాకు ఈ సందేహం అండి, మరి ఒక సిద్ధపురుషులు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదిస్తారని, అఖండానంద సరస్వతి అన్నారు కదా, ప్రసాదిస్తారని, సమాధి చెందిన వారి కష్టాలు కోరికలు తీరుస్తారని చెప్పారు ఆయన. మరి ఏంటి నన్ను ఎట్లా ఉద్ధరిస్తారా బాబా, నాకెట్లాగా అని అడిగట. కానీ నాకు అద్భుతమైన అనుభవం ఆయన దగ్గర కలిగింది, మరి ఎట్లాగా అని అడిగారట. అడిగితే అప్పుడు ఆయన చెప్పారట, శ్రీ సాయి విషయంలో నీకు అలాంటి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం, ఆయన మామూలు ఆయన ఏం కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క అవతారం, మహాసమాధి చెందా కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు, నువ్వు నడుస్తున్న బాట చాలా మంచిది, ఆ మార్గాన్నే సాగిపో, నువ్వు నడుస్తున్న బాట చాలా అద్భుతమైంది రాజమార్గం, ఆ మార్గాన్ని వెళ్ళిపో అని చెప్పారట. శ్రీ సాయి కుశాభావు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది. గురు చరిత్ర బాబా కుశాభావు చేత 108 సార్లు పారాయణ చేయించారని చదివారు మాస్టర్ గారు. అప్పుడు మాస్టర్ గారికి ఆ గ్రంథం చదవాలనిపించింది, శ్రీ గురు చరిత్ర. కానీ నాకు మరాఠీ రాదని వారితో చెప్పాను, కానీ నాకు మరాఠీ రాదండి అని చెప్పారట. ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన శ్రీ గురు చరిత్ర సమస్లోకి శ్రీ సంహిత అయిన గురుద్విసాహస్త్రి శ్రీ దత్తభజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు. నాకు మరాఠీ రాదండి అని చెప్పేసరికి ఆయన ఏం చేశారట, అప్పుడు ఆయన గురువు గుళవళి మహారాజ్ గారి గురువు వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన గురుచరిత్ర, సంస్కృత గురుచరిత్ర అనమాట, అవి ఇంకా కొన్ని గ్రంథాలు మాస్టర్ గారికి ఆయన ప్రసాదంగా ఇచ్చారట. నా ధ్యానంలో సాధనలో సవరణలు ఏమైనా చెప్పమని కోరాను. ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి ఉన్నారని, ఆమె సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికి అవే చక్కబడతాయని చెప్పారు. బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది. నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహపారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను. మాస్టర్ గారు ఏం చేశారట, షిరిడీ వెళ్ళి అక్కడ గురు చరిత్ర సప్తాహపారాయణ పూర్తి చేశారట.
చేసేసరికి శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగిలించుకొని వీపు తల నిమురుతూ నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు, నేనున్నాను అని ముమ్మారు చెప్పారు. వెంటనే సాయినాథుల వారు స్వప్న దర్శనమిచ్చి మాస్టర్ గారిని శిష్యునిగా అంగీకరించారనమాట. అది గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాతే ఇది జరిగింది. నా సమస్యకు పరిష్కారం చూపారు సాయి. అదండి, అట్లా అద్భుతంగా మనకి ఈ శ్రీ సాయి లీలామృతం గురుచరిత్ర గ్రంథం. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారు, నాకు ఇంతటి అనుభవం గురుచరిత్ర వలన కలిగినది కదా, ఇది మిగతా అందరికీ కూడా ఇది అందాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే గురుచరిత్ర సంస్కృతంలో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన గురుచరిత్రని తెలుగులోకి మాస్టర్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు మనందరి కోసం. ఎందుకంటే మనకి సాంస్క్రిట్ రాదు కదా, అందుకని మనలాంటి వాళ్ళ కోసం మాస్టర్ గారు ఆ గ్రంథాన్ని, శ్రీ గురు చరిత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న గ్రంథం అదే. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మన అజ్ఞులం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. కనుక మనం అజ్ఞానులం కాబట్టి మనం గురువుని గుర్తించేటువంటి అర్హత అనేది మనకు లేదు, లోపభూయిష్టంగానే ఉంటుంది మంది. కనుక మనంగా గురువుని నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాం. మనమే గురువుని ఎన్నుకున్నాం అనుకోండి, ఆయన చూడగానే ఈయనే నా గురువు అనుకుంటే ఎన్నుకున్నాం అనుకోండి, ఏదో బాగున్నాడు కదా, ఈయన బాగా మాట్లాడుతున్నాడు కదా అని ఎన్నుకుంటే ఏమవుతుంది, జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాం, జ్ఞానం లేని వాడిని ఎన్నుకుంటాం కదా. పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైనా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాం. మన పూర్వపుణ్యం కొద్దీ ఎవరైనా మహనీయుల దర్శనమైనా మనం ఆయన గురువుగా మాత్రం ఆశ్రయించలేము. ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారు అవ్వాలి కదా. మరి మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోకపోతే ఎట్లా, కష్టం కదా. అట్లా అన్నమాట. ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి, ఆయన వెళ్ళే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి కదా. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ సమకూడిన వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి. పోనీ ఇవన్నీ సమకూరాయి, మనకు అంతా బాగుంది, మన సంస్కారానికి సరిపడిన ఆయన దొరికారు, అంతా బాగుంది. వారి అనుగ్రహం పొందాలన్నా, వారిని ఎలా సేవించాలన్నా ఆశ్రయించాలో తెలియాలి. వారి అనుగ్రహం ఎలా పొందాలి, వారిని ఎలా సేవించాలి, వాళ్ళని ఎలా ఆశ్రయించాలి, అది మనకి తెలియాలి. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి. కనుక ఈ కలియుగంలో గురువుని మనమే ఎన్నుకొనక శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. కనుక ఇది కలియుగం, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. ఎంతోమంది నకిలీ గురువులు ఉన్నారు, అందుకని అసలు సిసలైన గురువుని కనుక్కోవడం అనేది మనకి చాలా కష్టం. అందుకని మాస్టర్ గారు ఏం చేశారు, మనకి శ్రీ గురు చరిత్ర పారాయణను విధించారు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం మనకి ఏర్పడుతుంది. ఈ కలియుగంలో గురువుకు మనమే ఎన్నుకొనక, మనం గురువుగా పెట్టుకోకుండా ఎవరిని గురుచరిత్ర పారాయణ చేస్తే దానికి తగిన సంస్కారం మనకు ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువుని చూపుతారు. అప్పుడు మన సంస్కారానికి సరిపడిన సద్గురువుని ఆ దత్తస్వామియే మనకు చూపుతారనమాట. ఈ మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారందరూ పూర్ణ పురుషులయ్యారు. ఎంతోమంది వాసుదేవానంద సరస్వతి స్వామితో కలిపి ఇంకో ఎంతోమంది మహనీయులు గురుచరిత్ర పారాయణ వల్లే వాళ్ళు పూర్ణ పురుషులయ్యారు. శ్రీ గురుచరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది. అంతేకాదు శ్రీ గురు చరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణపురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం సిసలైన పద్ధతి. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, నామధారకుడిలాగానే మనం సమాధి చెందిన పూర్ణపురుషులను ఎవరైనా ఆశ్రయించి వారి అనుగ్రహంతో గురుచరిత్ర పారాయణ చేయడం అనేదే సిసలైన పద్ధతి అని చెప్తున్నారు. ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయం కూడా ఇలాగే చెబుతుంది. ఏనాడో అంతర్ధానమైన రెండవ దత్తావతారమైన శ్రీగురిని ఆశ్రయించుకొని శ్రీగురు చరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురుని ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం. ఈ కాలంలో భద్రమైన మార్గం ఏంటంటే శ్రీగురుడు అంటే దత్తస్వామిని ఆశ్రయించుకొని గురుచరిత్ర పారాయణ చేస్తుంటే అప్పుడు భగవంతుడు ఆదేశం పొందాకనే ఆయన మనకి ఏ గురువునైతే చూపిస్తారో సద్గురువుని వారిని ఆశ్రయించడం ఒకటే ఈ కలికాలంలో భద్రమైన మార్గం
అని చెప్తున్నారు. మనం ఈనాడు పూర్ణదత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండడం ఎంతో శ్రేయస్కరం. ఇప్పుడు మనకి బాబా మనకి పరిచయం అయ్యారు కాబట్టి మనం ఈ కాలంలో భద్రమైన మార్గం ఏంటంటే పూర్ణ దత్తావతారమైన పరిసమాప్తులని సంపూర్ణ దత్తావతారం సాయినాథుల వారు. అందుకని ఈ పూర్ణ దత్తావతారమైన సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తూ సాయిలీలామృతం పారాయణ చేసిన తర్వాత గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండడం ఎంతో శ్రేయస్కరం అని చెప్తున్నారు. శ్రీ సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురు చరిత్రలోనూ, శ్రీ గురు చరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతంలోనూ లభిస్తాయి. మనకు ఒక గ్రంథంలో అర్థం కాకపోయింది మరో గ్రంథంలో గురు చరిత్రలో అర్థం కాకపోతే మనకి లీలామృతంలో అలా మనకి ఎన్నో లభిస్తాయి అని చెప్పారు. జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతము, శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికి కల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ సాయి చేసిన బోధనలోనూ మనకు ఆచరణ యోగ్యంగా లభిస్తుంది. అవే కాకుండా సాయి ప్రబోధామృతము, సాయి సన్నిధి ఇవి కూడా చదువుతుంటే మనకు చక్కటి సమన్వయం మనకి ఏర్పడుతుందన్నమాట. ఇవి నేను వ్రాసినవి కనుక ఇలా అనడం లేదు, నేను రాశాను కాబట్టి వీటిల్లో లభిస్తుందని అనుకుంటున్నారేమో, అదేమీ కాదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అందుకని అనడంలా నేను శ్రీ సాయి చరిత్రను, బోధనను ఆయన చెప్పిన రీతిని అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆణిముత్యాలను వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను. ఈ బాబా చరిత్రలు, బోధలు ఆయన చెప్పిన రీతిన ఆయన ఎట్లా చెప్పారో ఆ రీతిలో అధ్యయనం చేయమంటున్నారు. ముందు మనకి ఆయన ఎట్లా చెప్పారో తెలియాలి కదా, మనకి ఆ రకంగా అధ్యయనం చేయి. బాబా ఎట్లా అనుకుంటున్నారో అట్లా అధ్యయనం చేయి. దాన్ని ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆణిముత్యాలు. అప్పుడు మనకేమవుతుంది, ఆయన చెప్పినవన్నీ వెలలేని ఆణిముత్యాలు. ఆయన బోధలు, లీలలు అన్నీ వెలకట్లేని ఆణిముత్యాలు. అవి వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను, వాటిని అన్నిటినీ నేను మీతో పంచుకుంటున్నాను అని చెప్పారు. లేకపోతే మనకు బాబా బోధ కానీ ఆయన లీలలు కానీ ఆంతర్యం ఏమిటన్నది మనకి ఏమీ అర్థం కాదు. బాబా తత్వం కూడా మనకు అర్థం కాదు. బాబా అంటే ఏమనిపిస్తుంది, ఆ పటంలో ఉన్నాయన బాబా అనిపిస్తుంది, లేకపోతే షిరిడీలో ఉన్నాయన బాబా అనిపిస్తుంది, అవునా? లేకపోతే మనకేదో కొబ్బరికాయ కొడితే ఆధ్యాత్మికత, పూజ చేస్తే ఆధ్యాత్మికత, కాసేపు ధ్యానం చేస్తే ఆధ్యాత్మికత అనిపిస్తుంది. మాస్టర్ గారు గ్రంథాలు చదివితే మాత్రమే అర్థమవుతుంది మన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకుని రావడమే, సరిగ్గా నడవడమే మన జీవితంలో. బాబా చెప్పినట్టుగా ఆయన బోధనలు ఆచరించడం, మన సంస్కారాలను సరిచేసుకోవడం, సంస్కారాలు మార్చుకోవడం, మంచి చెడులు ఏమిటో తెలియాలి, వివేకం రావాలి. ఇవన్నీ మామూలుగా తెలియవు. ఇంట్లో కొంచెం పూజ చేసుకుంటూ ఉంటే బాబా వచ్చి నీ హుండీలో వేస్తాను, లేకపోతే షిరిడి దర్శనం చేసుకుంటాను, మేబీ ఏదో కోరికలు అయితే ఏమైనా తీరుతే, ఆయన ఏమైనా దయదలిస్తే కోరికలు తీరిస్తే తీరవచ్చును గాక. కానీ బట్ అసలైన బాబా తత్వం అనేది మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదు. ఆయన ఏది ఎందుకు అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఏదైనా జరగలేదనుకోండి, మనకు అవగాహన లేదు బాబా తత్వం, అప్పుడు ఏమవుతుంది, ఏదైనా జరగకపోతే ఆయన మీద కినిక వహించడం జరుగుతుంది. ఓహో బాబా దగ్గర అవ్వలేదా, అయితే హనుమంతుడి దగ్గర అవుతుందేమో వెళ్దాం అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది, వేరువేరుగా అనిపిస్తుంది. గురువారం ఏమో బాబా, ఏదో మంగళవారం హనుమంతుడు, సోమవారం శివుడు, ఇట్లా అన్నమాట. ఏదేదో ఇలా మొదలవుతుంది. అక్కడ సకల దేవతా స్వరూపి అన్నదే అర్థం కాదు. ఇక్కడ మాస్టర్ గారు ఎంత చక్కగా ఇచ్చారు భక్తుల అనుభవాలు, బాబా సకల దేవతా స్వరూపం అని. ఇవన్నీ చరిత్ర చదువుకుంటుంటే అసలు బాబా అంటే ఏంటో అర్థమవుతుంది. లేకపోతే పట్టణంలో ఉన్నది బాబా అనిపిస్తుంది, షిరిడి వెళ్తేనే బాబా అనిపిస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అక్కడ వెనకాడం అప్పుడు తెలియకపోతే. ఇదే చరిత్ర పారాయణ చేస్తున్నాం అనుకోండి, కప్పుకుని ఏదైనా పొరపాటుగా జరుగుతున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో బాబా వద్దన్నారు కదా, ఎట్లాంటివి ఎందుకు ఎట్లా చేస్తున్నాను అనిపిస్తుంది. ముందు అనిపించడం మొదలవుతుంది, తర్వాత నెమ్మదిగా ఆచరణకు వస్తుంది. ఇలా అనమాట. ఇంత అద్భుతమైనది మనకి మాస్టర్ గారు ఎన్నో గ్రంథాలను మనకి
ప్రసాదించారు. అందుకే చరిత్ర పారాయణకి చాలా మాస్టర్ గారు చాలా గొప్పది, మనం చేసి తీరవలసినదే అని చెప్పారు మాస్టర్ గారు. చరిత్ర పారాయణ అన్నది సాయి లీలామృతం గురు చరిత్ర, అందుకే మనకి నిత్య పారాయణ అనేది విధించారు. అది ఈరోజు చాలా అద్భుతమైన రోజు. అందువలన మనం ఈరోజు మాస్టర్ గారికి జరిగిన దివ్యానుభూతిని మనం ఈరోజు స్మరించుకోవడం అనేది జరిగింది. అది వెంకయ్య స్వామి గారి చరిత్ర ఇంకొక కొద్దిగా ఉందండి. రేపు అది చెప్పుకొని మనం అది అయిపోతుంది. రేపు అయిపోతే మనం ఎల్లుండి నుంచి మహాత్ముల ముద్దు పెట్టాడు మనం మాస్టర్ గారి గురించిన గ్రంథం అది మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.